అన్నకి ఒక లెగ్ లేదు. కుక్క అంటున్నా గాయస్. ఇది చూడండి, లైన్ మొత్తం ఉంది కదా, ఇది వచ్చేసి మార్నింగ్ 8:20 అవుతుంది. ఇక్కడ శివం రోడ్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది, అక్కడ అన్నదానం అవుతుంది అనమాట. అయితే మార్నింగ్ అంటే మేబీ బ్రేక్ఫాస్ట్ ఏమైనా పెడతారేమో అనుకున్నా, కానీ చూడండి అది కూడా బగారాన్నం పెడుతుంది పొద్దున. స్పెషల్ ఉందా మన ఫెస్టివల్ ఉందా ఏముందో తెలియదు. మేము వచ్చేసి రామానాయుడు స్టూడియో పోతున్నాము. వెంకటన్న నేను అండ్ అన్నా అది ఏం షూట్ అన్న అది ఇంతకీ? యాక్టింగ్ స్టూడెంట్స్కి పోర్ట్ఫోలియో చేసిస్తారు వాళ్ళు. ఓకే, కోర్స్ అయిపోయినాక పోర్ట్ఫోలియో చేసిస్తారు. సో బ్యాచ్ మొత్తానికి ఈరోజంతా ఫోటోషూట్ చేయాలి. ఓకే, ఒక చిన్న పార్టీ ఫోటోషూట్ అనమాట, అది కూడా రామానాయుడు స్టూడియోలో. అండ్ నేనైతే ఫస్ట్ టైం పోతున్నా రామానాయుడు స్టూడియోకి, ఇంతవరకు ఇప్పుడు పోలేదు. అంటే బయట నుంచి చూడడమే కానీ లోపలికి ఇప్పుడు పోలేదు. సో ఫస్ట్ టైం వెళ్తున్నా విత్ అన్నతోటి. సో చూద్దాం ఎట్లా ఉంటుంది. అండ్ ఇప్పుడు 8:20 అవుతుంది టైం. పోవడానికి ఒక 1 అవర్ పట్టొచ్చు. మార్నింగ్ వెదర్ అయితే సూపర్ ఉంది. అండ్ ఈ మధ్య ఒక 2 days నుంచి వర్షం కూడా ఉంది కదా. ఆయని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అయితే ఎంత హైట్ అంటే అంత హైట్, ఒక 4 floors ఉంటుంది అనేది హైట్. ఎక్కువ ఉంటుంది, 5 floors పైన ఉంటుంది. అంత హైట్ పెట్టినాడు. అంటే దీన్ని కింద నుంచి మెట్రో ప్లాన్ ఉంది కదా, మెట్రో ఉంది. సో ఆల్రెడీ మెట్రో ఉంది కాబట్టి దీన్ని అంత హైట్లే పట్టిండు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే ఇంకా ఇదే హైయెస్ట్ కదా. గాయ్స్ చూడండి, సింగిల్ లెగ్ సింగిల్ హ్యాండ్ చూడండి. అన్నకి ఒక లెగ్ లేదు. గ్రేట్ తోప్ తురుం భయ్యా. ఆల్మోస్ట్ థై వరకు లేదు, థై నుంచి మొత్తం కింద. నీకు కూడా కాలేదు, నా ఫింగర్స్ లేదా? ఏమైంది ఇప్పుడు? నేను మీరు ఎప్పుడు చూసారా? నా గృహప్రవేశంలో చూసిరా? ఓకే. యాక్చువల్లీ నేను 7th క్లాస్లో ఉండేనా, చిన్నప్పుడే 7th క్లాస్లో ఉండే. సమ్మర్ హాలిడేస్లో ఇట్లా అప్పుడు ఏంటంటే ఈడు బయట తిరుగుతున్నా అనేసి మా వాళ్ళు తీసుకుపోయి ఒక దగ్గర పని పెట్టిస్తున్నాను. కానీ ఇక్కడ ఒక దగ్గర ఆటోమొబైల్ షాప్స్లో కానీ బట్టల షాప్లో చెరుకు బండి పైన ఇట్లా పని పెట్టిస్తున్నాను అనమాట చిన్నప్పుడు. ఎవ్రీ సమ్మర్ హాలిడేస్లో ఆల్మోస్ట్ 4th 5th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది అన్న అట్లా. సో అట్లా 8th క్లాస్లో ఒక దగ్గర పోయినా, చెరుకు బండి పైన అక్కడ వర్క్ పోయినా. అక్కడ నుంచి లంచ్ టైంలో ఏం చేసిన అంటే ఇట్లా బయటికి పోయేసి అటు రోడ్ క్రాస్ చేస్తున్నా. సడన్లీ బస్ వచ్చేసి కాలుపై నుంచి ఎక్కేసి. ఈ బస్సు ఆర్టీసీ బస్ చూసి కట్ చేస్తే మొత్తం చితికి అయిపోయింది అది లెగ్ అంతా ఘోరంగా. డాక్టర్స్ ఉండి ఇంకా తీసేయాలా అంటే ఒక పెద్ద ఫింగర్ ఉంటుంది కదా, అదొకటి మంచిగా ఉండే. చిన్నది మొత్తం ఈ 4 fingers మొత్తం చితికిపోయినాయి. నుండి ఏమన్నారంటే ఇది కూడా అప్పుడంతా ఇంకా అంత అప్గ్రేడ్ కాలే కదా, టెక్నాలజీ అంతా లేదు. అప్పుడు ఉండేది ఉంటే మేబీ ఆ 2 fingers ఉంటుండే. సో దానివల్ల ఏమన్నా అంటే ఇది కూడా తీసేసేయాలా, ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ తనకు సెప్టిక్ అయ్యి మొత్తం లెగ్ కట్ చేయాల్సి వస్తుంది అని చెప్తే ఇక ఓకే అని చెప్పేసి అది చేసేసి. ఈ సచివాలయం అయితే ఒక సూపర్గా కట్టులు తీసిండు, కానీ లాస్ట్కి అనుభవించకుండా పోయినాను అన్నమాట కేసీఆర్. అది ఏదైనా రాసి పెట్టి ఉండాలంటారు కదా. అనిపిస్తుంది మార్నింగ్ మొత్తం
మీరు సెట్ చేసేసారు అండ్ కాదన్నా నాకు ఒక డౌట్ వస్తుంది. వీళ్ళు ఇంత వాడు ఆ ల్యాండ్ని వాడు రెంట్కి తీసుకోవాలంటే ఫుల్ పైసా పెట్టాలి, పెట్టలేదు. కానీ అంతా వర్కౌట్ అవుతుందా అనేసి అనిపిస్తుంది. టికెట్ రేట్ ఎంత ఉందో జనాలు ఎక్కువ ఎంతగానో మనిషికి మహా అంటే 50 రూపాయలు 100 రూపాయలు 200 పెడతాను. 200 అంతకంటే ఎక్కువ ఉంటుంది. మధ్యలో ఫిష్ అక్వేరియం పెట్టారు చూడాను. ఇది మన కుక్కట్పల్లి దగ్గర ఫిష్ అక్వేరియం అని పెట్టిన అనమాట. అండర్ గ్రౌండ్ ఫిష్ అక్వేరియం అని అంతే. 100 రూపీస్ ఏమో ఉండే టికెట్. ఎంతమంది వస్తారు? ఘోరమైన క్రౌడ్ అన్నా. నేను ఇంతవరకు ఎంత క్రౌడ్ ఇక్కడ చూడలేదు. ఫిష్ అక్వేరియంది బాప్రే. ఒకరోజు పోతే టికెట్ దొరకలేనా మాకు. ఇది నాకు పబ్లిక్ అనిపించింది. మన హైదరాబాద్లో ఏది పెట్టినా అదొక అద్భుతం అన్నట్టు ఉంటుంది. రాలిపోయిన గులాబ్. గాయ్స్, ఇలా ఎంతమంది ఈ రోజుల్లో ఒక జంతువు చచ్చిపోతే తన పనిని వదిలిపెట్టుకొని ఇలా తీసి పక్కన వేసిపోతారు. ఈ పర్సన్ కోసం ఒక్క లైక్ చేయండి. సూపర్. ఇది వచ్చేసి రమణ హిల్ స్టూడియో అనమాట. సో ఎంట్రన్స్లో వీడియో అనేది కొంచెం షూట్ కాలేదన్నమాట. షూట్ అయితే ఖతమైపోయింది. బయట చూడండి ఎట్లుంది అంటే ఒక
20 స్టూడెంట్స్ ఏమి ఉండే. సో మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే 9కి వచ్చినాము. 10కి స్టార్ట్ చేస్తే 6:30 అవుతుంది ఆల్మోస్ట్. వెరీ డౌన్. ఇవన్నీ వచ్చేసి ఫ్యాకల్టీ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. చేసిన రికార్డ్ చేసిన ఆల్మోస్ట్. చివరికి ఇదే ఉంటుంది. ఇది పోస్టర్ ఉంటుంది. ఇంకో మూవీ వచ్చినాక తీసేసి ఈ సాంగి టెంపుల్ ఎక్కితే ఎట్లా ఉంటుందని అట్లా అనిపించింది నాకు స్టార్టింగ్. o'clock ఉన్నాం మనం ఇక్కడ. 6:30 9 hours 6 + 3 9 hours. ఇది మెయిన్ ఎంట్రన్స్. లక్ష్మి ఇది పక్కన ఇది కూడా వెళ్ళదు. అక్కడ పోస్టర్స్ పెట్టారు వేరే వాళ్ళు. ఆల్మోస్ట్ 9 hours పట్టింది. ఇక్కడే 9 hours. మనం ఇంట్లో నుంచి 1 hour బయలుదేరింది. 10-11 hours టోటల్. ఈ రోజుకి 10 hours కంప్లీట్ అన్నది. ఇట్లా ప్రతిసారి ఫుల్ డే నేను ఒక్కనే కొడతా ఫోటోలు. ఓకే వాచిపోతారు. ఓకేనా అన్న, నేను తీసినవి ఫోటో. బ్లాక్ సారీ అనేది మిమ్మల్ని పిలుద్దాం అంటున్నా. సరే కొడదామని చెప్పి కొట్టినారు. అంటే మంచిగా అనిపిస్తుంది. వస్తుందిరా అనేసి అంటే మంచిగా వస్తుంది అనేసి. ఓకే గాయస్, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. వీడియో ఎట్లా అనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్.